అందరికీ నమస్కారం అండి. ఈ లాస్ట్ మంత్లో నా మీద కొత్తగా ఒక కేసు అనేది పెట్టారు. ఆ కేసుకు సంబంధించి నాకు మొట్టమొదటిగా మచిలీపట్నంలో ఉన్న విలేకరులందరూ కూడా వారందరికీ నిజంగా చెప్పాలంటే హార్ట్ఫుల్గా A to Z పెద్ద విలేకరు దగ్గర నుంచి చిన్న విలేకరుల వరకు అందరికీ కూడా పాదాభివందనాలు అయితే కనుక చేస్తున్నాను. ఎందుకంటే మీరు మీ దగ్గరికి నా వార్త అనేది ఒకటి వచ్చింది. అదేంటంటే ఓ పక్క జిల్లా నుంచి మన జిల్లాకి కోన నాగార్జున ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశాడు. 30 లక్షల సెటిల్మెంట్కి తెగబడిన నాగార్జున, మచిలీపట్నంకి చెందిన నాగార్జున పోలీసులను ఆశ్రయించిన బాధితుడు ఒక కేసు విషయంలో రావాలని చెప్పని హుకుం జారీ చేశాడు. నమ్మి వస్తే బలవంతంగా తన ఆఫీస్కి తీసుకెళ్ళి తెల్లకాగితాలపై బలవంతంగా సంతకాలు పెట్టాలని, లేకపోతే చంపేస్తామంటూ బాధితుడికి భయానికి గురి చేసిన కోన నాగార్జున గ్యాంగు. నన్ను చంపొద్దు, వదిలేయమని ప్రాధేయపడిన బాధితుడు సంతకం పెట్టి 20 లక్షల డబ్బులు తీసుకువచ్చి కడతానని ఒప్పించి బాండ్ పేపర్లపై తెల్లకాగితాలపై సంతకాలు చేయించిన నాగార్జున. ఇది ఆ టైంలో మా మచిలీపట్నం విలేకరులకు వచ్చింది. వస్తే మా మచిలీపట్నం విలేకరులు మా వాడు చేస్తాడు కానీ మరి ఇంత స్పీడ్ వ్యవహారాలు చేయడు, ఏదో ఇద్దరికి సమన్యాయం చేయాలన్న ఉద్దేశంలోనే ఏదో జరుగుంటుంది, ఒకసారి మనం స్టేషన్కి వెళ్ళి కనుక్కుందాం అని చెప్పని స్టేషన్కి వెళ్ళి కనుక్కోగా అక్కడున్న అంటే ప్రతి ఒక్క అధికారి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నాకు బ్యాలెట్ ఓట్లు కూడా పడి గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా ఓట్లు వేశారు. అంటే ప్రతి ఒక్కరితో కూడా నేను ఎంత మంచిగా ఉంటానో, వారి కోసం నేను ఎలా ఉంటాననేది, వారి కోసం ఎలా ఎఫర్ట్ పెడతానో ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకని ఆ మంచితనంతో ఒకసారి వెళ్ళి మొత్తం సీసీ ఫుటేజ్లను చెక్ చేయండి, ఏదో కిడ్నాప్ అని చెప్పాను అంటున్నారు కదా అని అంటే సెటిల్మెంట్ ఏంటంటే అటేపు నుంచి పక్క జిల్లా నుంచి ఒక ఇద్దరు కుర్రోళ్ళు ఇటు టాటా ఏసీ వేసుకొస్తే అది రూరల్ ఏరియాలో కృష్ణారావుపేట దగ్గర యాక్సిడెంట్ అయితే అది చేసింది లైసెన్స్ లేని కుర్రోడైతే అది మచిలీపట్నంలో ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే దెబ్బలు తిన్న వ్యక్తి మచిలీపట్నంకు సంబంధించిన వాళ్ళిద్దరు ఇక్కడే. ఎందుకంటే వాళ్ళకి రేపు మాపు CMRF కూడా రావాల్సి ఉంది. నేను వాళ్ళ పేర్లు అయితే కనుక ఎత్తను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంటే రేపొద్దున కోన నాగార్జున హిస్టరీ కొట్టంగానే నా పైన కేసులు అవి ఇవి 306లు 307లు లేకపోతే కనుక ఈ 320 324లు ఇవన్నీ ఉండేదానికి ఏంటంటే ఏదో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకుంటారు. కానీ ఏంటంటే వాస్తవాలు ఒకటి, నాకున్న ఫ్యాన్స్ అంటే నేను ఒకళ్ళ వెనకాల నిలబడిన కాబట్టి, ఒకటికి చేయకొట్టను కాబట్టి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకునే వ్యక్తిని కాబట్టి నాకు బందర్లో ఇరు వర్గాల ఫ్యాన్స్ ఎక్కువ అనమాట. ఆ ఫ్యాన్స్ ఏం చేశారంటే నేను ఇక్కడికి వచ్చి అంటే ఎవరైతే కనుక బాధితులు ఉన్నారో వాళ్ళని నన్ను యాక్సిడెంట్ చేసిన వాళ్ళని కేసులు అవన్నీ ఎందుకు, నువ్వు ఎవరినైతే కనుక గుద్దేశావో వారికి చావు బతుకుల్లో ఉన్నాడు, హాస్పిటల్ రికార్డ్ ప్రకారం ఇప్పుడు 25 లక్షలు బిల్ అయింది, ఎంతో కొంత సెటిల్ చేసుకోండి అని చెప్పని అంతా కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలోనే చివరికి నా ఆఫీస్లో కూడా మాట్లాడుకోమని చెప్తే అతను అంటే ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు కూడా ఈ రోజున వేరే వాళ్ళతో పడదు, ఊరికి అనుకుందాం మంత్రి గారితో నాని గారితో పడదు, పడినంత మాత్రాన ఈ రోజున నాని గారు నన్ను చంపైపోయారు, లేకపోతే కులరేంద్ర గారు నన్ను చంపైపోయారు, నా మీద గన్ను పెట్టారు అని చెప్పని వెళ్ళి ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తే కనుక చెల్లదు కదా. ప్రతి దానికి ఒక రుజువు అనేది ఉంటుంది, చట్టం అనేది ఉంటుంది, న్యాయం అనేది ఉంటుంది, ప్రతిదీ కూడా ఎక్కడో చోట ఆధారాలు అనేవి ఉంటాయి. అన్నీ చూసుకుని నేను ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చానో అది ఫాల్స్ ఏదనేది కడతారు. ఇక్కడ అవతాల సంబంధించిన కుర్రోడు మరి ఎవరు ఎమ్మెల్యే గారి తాలూకా అంట, ఆయన ఒక మంచి స్థానంలో ఉన్నారు. ఆయన ఆటోమేటిక్గా మా మచిలీపట్నానికి ఫోన్ చేయగానే ఇక్కడ కొంతమంది తెల్ల చొక్కా వేసుకుని కేసు ఏదైతే ఉన్నాయి ముందల వీడి మీద కిడ్నాప్ కేసు కట్టేసేయండి, ఆడి స్టేట్మెంట్ తీసుకుని కుర్రోడు ఎవరైతే ఉన్నారో అతను స్టేట్మెంట్ తీసుకుని అందులో కట్టేసేయండి, కిడ్నాప్ కేసు కట్టేసి మా రిమాండ్ వేసేయండి అని చెప్పని ఎక్కువగా
ఫోర్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలిసినప్పుడు నాకున్న పరిచయాల్లో నాకు కొద్దిగా గొప్ప ఎవరో తెలుసు కదా. నేను అట్లాగే ఒక 2 జిల్లాలకు సంబంధించిన ఒక పెద్ద అధికారికి ఫోన్ చేసి, సార్ ఇట్లా వాట్సాప్ కాల్ చేయగానే ఎత్తారు ఆయన. సార్ ఇలా పెట్టారండి, జరిగింది ఇది, వాస్తవం అయితే కనుక ఇది, కేసు అనేది వేరే కడుతున్నారండి అంటే, ఆయన ఎవరికో ఫోన్ చేసి అలా కాదు, బాగా ప్రెషర్ ఉందంట, ముందర నేను అర్జెంట్గా రిమైండ్ వేసేయాలంట, నేను చెప్తాను ఏదుందో ఏం జరిగిందో అదే కట్టమని చెప్తానని చెప్పని ఆయన కూడా చెప్తే, అప్పుడు ఈ కేసు అనేది నార్మల్గా ఏం జరిగిందనేది వాట్ ఎవర్ టీస్ అనేది కేసు కట్టారు. ఇక్కడ విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను పోటీ చేశాను మచిలీపట్నంలో, కొల్లు రవీంద్ర గారు పోటీ చేశారు, పేర్ని నాని గారు పోటీ చేశారు, పేర్ని కృష్ణమూర్తి గారు పోటీ చేశారు. మీరు పోటీ చేసింది ఒక కీలక పార్టీలు, అంటే మీరు ఆ పార్టీలో అప్పుడు తెలుగుదేశం పార్టీలో కొల్లు రవీంద్ర గారు కాకుండా ఏ అభ్యర్థి ఉన్నా, ఇన్ కేస్ చాలామంది నాయకులు ఉన్నారు, వాళ్ళు ఉన్నా లేకపోతే ఒక కోన నాగార్జున ఉన్నా, పార్టీకి ఓట్ బ్యాంకింగ్ అనేది ఉంటుంది. 50,000 మెజారిటీ రాకపోవచ్చేమో, కానీ కనీసం ఒక 10,000 20,000 మెజారిటీతో అయినా పార్టీ గాలిలో అభ్యర్థి ఎవరు నిలబడినా గెలిచే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే రెండోది, పేర్ని కృష్ణమూర్తి గారు చూస్తే ఒక 50,000 ఓట్లు చిల్లరపడినాయి. దాంట్లో పార్టీ ఫ్యాన్ బేస్ చాలా ఉంటుంది. మిమ్మల్ని చూసి వేసిన వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు, అంటే ఒక కొంతమంది. అది నెంబర్ ఆఫ్ ఎందుకులే, కానీ నెంబర్ ఆఫ్ చెప్తే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. ఇక్కడ విషయం తెలుసుకోవాల్సింది ఒకటే, ఏ పార్టీ నుంచి పోటీ చేసాం అనేది కాదు, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎంత అభిమానం ఉంది, ఒక స్వతగా ఒక మనిషి నుంచి ఉంటే ఎన్ని ఓట్లు పడినాయి, వాడికి ఎంత కెపాసిటీ ఉంది అనేది తెలుసుకోవాలి. మీలో ఈ రోజున ఎవరైనా కానీ ఇండిపెండెంట్లుగా వేస్తే ఒక్కళ్ళైనా గెలుస్తారా? ఒక్కళ్ళు కూడా గెలవరు. ప్రతి ఒక్కరికి పార్టీ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఓట్ బ్యాంకింగ్ ద్వారా మీరు అందరూ గెలుస్తారనేది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఈ రోజున మనం గెలిచేసాం, ఎవరైనా ఈ మా ఎమ్మెల్యేలనే కదా, ఎవరైనా మేము గెలిచేసాం, మాదే అధికారం, మా ఇష్టం వచ్చినట్టు మేము కేసులు కట్టేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసేస్తాం అనుకుంటే కనుక ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. నేను ఈ రోజున పార్టీలో పోటీ చేసి ఉండొచ్చు, నాకు తక్కువ ఓట్లు వచ్చి ఉండొచ్చు, నాకు ఈ రోజున 31 సంవత్సరాలు, నాకు ఇంకా వయసు చాలా ఉంది, రాజకీయం చేయాల్సింది చాలా ఉంది, ప్రజలకు మంచి చేయాల్సింది చాలా ఉంది. నాకు ఐడెంటిఫై అనేది, నా ఐడెంటిఫై అనేది నాకుంది, నా భవిష్యత్తు ప్రణాళిక అనేది నాకుంది. ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఎవరో ఎలా ఎటు నుంచి ఎటు వచ్చి విన్ అవుతారో, ఏ చైర్లో కూర్చుంటారో అనేది తెలియదు. కనుక మీకే కాదు ఛాలెంజింగ్లు అవి ఇవి మీకే కాదు మాకు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. అంటే నేనైతే కనుక మరీ అంత లుచ్చా రాజకీయాలు చేయను. ఏ పార్టీ వాళ్ళైనా కానీ నేను నా మనుషులని చెప్పి కలుపుకునే పోతాను తప్ప మీకులాగా కొన్ని లుచ్చా రాజకీయాలు అయితే కనుక నేను చేయను. ఇది నేను పేర్లు పెట్టి ప్రస్తావించట్లేదు. ఎందుకు ప్రస్తావించట్లేదంటే మీ మీద ఉన్న గౌరవంతో ఉదయం లేస్తే మొహాలు చూసుకుంటాం, ఉదయం లేస్తే మచిలీపట్నంలో ఉంటాం, ఉదయం చేస్తే మనందరం కూడా అక్కడక్కడ టీ షాపుల దగ్గర అక్కడిక్కడ కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ రాజకీయాల గురించి నేను మీకులాగా ఛాలెంజ్లు అయితే విసరను, కానీ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మంటయం ఆడిని తొక్కేద్దాం, రేపొద్దున ఆడిటయం ఈడిని తొక్కేద్దాం అనుకుంటే కాలంలో ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఎవరు ఎటుపోతారనేది తెలియదు. ఎందుకంటే ఈరోజు నేను 30 సంవత్సరాలని నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు 30 సంవత్సరాలు ఉన్నా, రేపొద్దున మీకు అందరికీ 60, 70 లేకపోతే 65 వచ్చినా ఆ టైంలో నేను మిమ్మల్ని లాక్కొచ్చి ఏదో రోజు స్టేషన్లో కూర్చోబెట్టవచ్చు. కానీ ఏంటంటే నా మైండ్ సెట్ అలా కాదు. ప్రజలకు ఏదన్నా మంచి చేద్దాం అని, అంటే రాజకీయాల్లోకి ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా చాలామంది చెప్తూ ఉంటారు, రాజకీయాలు ఎందుకు, ఏదో ఒకటి నీకు మంచి టాలెంట్ ఉంది, ఏదో ఒకటి 4 ఫైల్స్ చేసుకున్నావు, లేకపోతే కనుక 4 భూములు అమ్ముకున్నావు, ఏదో ఒకటి చేసుకుని సెటిల్ అయిపోవచ్చు కదా, ఈ రాజకీయాలు ఎందుకని. నాకుందే ఒకే ఒక చివరి కోరిక, ప్రజలకి ఏదన్నా కానీ రాజకీయాల్లో ఇప్పుడు మనకి మంచి చేయాలంటే రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్లోకి వచ్చాం, నన్ను ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటూ ఉంటే చాలామంది డిగ్రేడ్ చేసుకుంటూ వచ్చారు, అన్నీ కూడా తట్టుకుని నిలబడ్డా. కానీ చివరికి ప్రజలకి మంచి చేసి ఒకరోజు చనిపోవాలనేది కోరిక తప్ప వేరే ఇతర కుట్రలు కుతంత్రాలు కనుక నాకైతే రావు, నేను చేయను. అందరినీ కూడా క్షమించే గుణమే తప్ప ఎవరి మీద కూడా కక్ష సాధింపులకు వెళ్ళే మనిషిని అయితే కనుక కాదు. అందరూ బాగుండాలనే మనిషిని, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దయచేసి కనుక ఇలాంటివి మళ్ళీ రిపీట్ చేస్తే
పేర్లతో సహా వచ్చి నేను రోడ్డుకి నిలబడతాకి నాకేం ఇబ్బంది ఏం లేదు. రెండవది ఏంటంటే నన్ను ఏదో భయపెట్టాలని కన్నా చూస్తే మీకు ఒకటే చెప్తున్నా, ఎవరికైనా కానీ జైల్లో వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నాకు ఎటువంటి భయం ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. దాంట్లో ఒక నెల, ఒక 2 నెలలు, ఒక 3 నెలలు లోపల అంటే పెట్టే కేసులు బట్టి లోపల కూర్చోవడానికి పెద్ద విషయం కాదు. 365 రోజుల్లో ఒక 90 రోజులు ఇబ్బంది పడతాం, పెద్ద విషయం కాదు. కానీ 91 రోజు నుంచి వేరేగా ఉంటుంది. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీలో ఎవరైనా కానీ ఏదైనా కానీ మంచిగా ఉందాం అనుకుంటే మంచిగా ఉందాం, లేదు అనుకుంటే కనుక పరిణామాలు ఎలా తీసుకెళ్ళాలి, ఎలా చేయాలనేది నాకు తెలుసు. దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మంచిగా ఉందామని నేను భావిస్తున్నాను, మీరందరూ కూడా బాగుండాలని నేను భావిస్తున్నాను. దయచేసి అలాగే పోదాం. ఎవరు కూడా కుట్ర రాజకీయాలు అనేది చేయొద్దు. ఎవరు కూడా ఇలాంటివి రాజకీయాల్లో ఎవరన్నా యువకులు రావాలన్నా కానీ ఏదన్నా చేయాలన్నా కానీ ఇలాంటి రాజకీయాలు చేస్తే ఎవడో కూడా రాడు రేపొద్దున. అది కూడా గుర్తుపెట్టుకుని పక్కన రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన గురువు గారు చంద్రబాబు గారు అయినా కానీ ఇప్పటికి కూడా మా గురువు చంద్రబాబు గారు నేను తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చి లీడర్ అయ్యానని చెప్పని ఏ విధంగా స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నారో అలాంటి రాజకీయాలు చేస్తే అందరికీ భవిష్యత్తు ఉండదని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.